ఒక ప్రాంతం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ బాగుపడాలంటే ఆ యొక్క నాయకత్వం, అదే రకంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు ఆ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు జగన్ అనే వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే, నేను రాయలసీమలో పుట్టానని చెప్పి రాయలసీమ బిడ్డనంటూ రాయలసీమ ప్రాజెక్టును మొత్తం సర్వనాశనం చేసి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డగా మిగిలిపోయాడు. ప్రాజెక్టుల విషయం వస్తే సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద నీవు కేవలం అవినీతి చేసుకొని 782 కోట్ల పైచిలకు డబ్బులు దండుకోవడం తప్ప నువ్వు ఏమైనా చేసావా? రెండోది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో ఏదైతే 798 లెవెల్ నుంచి నీళ్ళని లిఫ్ట్ చేస్తామని చెప్పి అసలు సాధ్యం కానటువంటి ఆ లెవెల్ నుంచి పెట్టి మళ్ళీ పక్క రాష్ట్రం తెలంగాణతో కాళేశ్వరం కొరకు ఆ రోజు ఇక్కడ రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తూ కొంగ దీక్ష చేసి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సన్మానం చేసి విందులు చేసుకొని పోయి నువ్వు ఈరోజు ప్రత్యేకంగా నేనేదో తెలంగాణ ప్రాంతం వాళ్ళు అడ్డుకున్నందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపానని చెప్పి ఆ రోజు రాయలసీమ ప్రజల్ని మోసం చేసింది నీవు కాదా? మరి అదే విధంగా ఈరోజు చూస్తే అపర భగీరథుడిగా రాయలసీమకు నిజమైన బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు 1650 ఏదైతే క్యూసెక్స్ ఉందో దాని లెవెల్ని పెంచుతూ ఈరోజు దాదాపు 3850 క్యూసెక్స్ గా హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనీవా కాలువని వెడల్పు చేసి ఈరోజు రాయలసీమ ప్రాంతాన్ని నిన్ననే చూశారు మీరు. రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన వ్యక్తి రాయలసీమకు మంచి చేశాడా, లేకపోతే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద పక్క ప్రాంత ముఖ్యమంత్రితో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు కొంగ దీక్షలు చేసి ఆ రోజు శాలువలు కప్పి ఆ ఓపెనింగ్ పోయిన వ్యక్తి నువ్వు కాదా అని అడుగుతున్నావు. బనకచెర్ల గురించి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి మేలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చర్చల్లో సాగిస్తున్నారని చెప్పి పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు చేస్తే ఈయన చెప్తాడు దానివల్ల ఏం ఉపయోగం లేదు, ఇదంతా డ్రామా అని చెప్పి. మరి ఈరోజు కాళేశ్వరం మీద కొంగ దీక్షలు చేసి ఇదే ఆ రోజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే వాళ్లకు విందు వినోదాలకు పోయి శాలువలు కప్పిపోయిన వ్యక్తి జగన్. మరి ఈరోజు జగనా ద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారితో ప్రాంతాల మధ్యగా ఇబ్బందులు పెట్టకుండా మన ప్రాంతంలో ఏదైతే వరద జలాలు ఏదైతే వృధాగా పోతూ సముద్రంలో కలుస్తున్నటువంటి ఆ నీళ్ళని ఒడిసి పట్టుకొని మన రాయలసీమ ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నాను. నీవా రాయలసీమ ద్రోహి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ఒకటి అడుగుతున్నా పత్రికా ముఖంగా. అదే రకంగా ఈరోజు మన పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా ముఖద్వారం రాయలసీమ, ఈ పశ్చిమ ప్రాంతానికి జీవనాడి ఏదైతే ఎంతో ఆర్టీఎస్ రైట్ కెనాల్ వేదావతి మననే చూశారు మీరు. ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డు పెట్టుకొని రివర్స్ టెండరింగ్ పేరు మీద గుండ్రేవుల ప్రాజెక్ట్ ని, ఆర్టీఎస్ రైట్ కెనాల్ ని, వేదావతి ప్రాజెక్ట్ ని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి 1986 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిపించి ముందుకు తీసుకెళ్తే ఆ ప్రాజెక్టు రివర్స్ టెండర్ మీద ఆపిన ద్రోహి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ నువ్వు కదా జగన్? అదేవిధంగా ఈరోజు చూస్తే మీరు మన పశ్చిమ ప్రాంతంలో నిన్న హంద్రీనీవా ద్వారా దాదాపు 1650 క్యూసెక్స్లు గతంలో ఉంటే దాన్ని వెడల్పు చేసి 3850 క్యూసెక్స్లుగా దగ్గర పైచిలుకుగా ఈ రోజు ఆ నీళ్లని మన గాజులు తిన్న ప్రాజెక్టు కూడా ఈరోజు పుష్కలంగా మొన్న కూడా చూశారు మీరు. మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి గాజులు తిన్న ప్రాజెక్టు, ఆ గాజులు తిన్న ప్రాజెక్టు నింపి నిండు కుండలాగా పెట్టడం జరిగింది. ఈసారి మళ్ళీ కూడా ఆ హంద్రీనీవా నీళ్ళు ఏదైతే ఉందో మన గాజులు తిన్న ప్రాజెక్టుకి పుష్కలంగా వస్తాయి. అదే రకంగా ఆ నీళ్ల ద్వారా ఈరోజు జీడిపిని కూడా నింపి మన పశ్చిమ ప్రాంతంలో తాగు సాగునీరుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు రాయలసీమ ప్రాంతం మీద నిజమైన ప్రేమతో చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. మరి కాబట్టి ఈ విధ్వంసం చేసి నిన్ను పక్కన కూర్చోబెట్టారు ప్రజలు. మీకు ఇంకా సిగ్గు రావడం లేదు. ఇంకా జగన్ ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు 2.0 పరిపాలన చూపుతా వచ్చిన తర్వాత నీ ఆల్రెడీ 1.0 పరిపాలనకి అల్లాడిపోయారు ప్రజలు. నీ విధ్వంసాన్ని నువ్వు మళ్ళా వచ్చి ఏం కొనసాగిస్తావా? అంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రజలకు మీరు చేసేటువంటి అరాచకాన్ని రెచ్చగొడుతూ రేపు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి దేనికి ఆశీర్వదిస్తారు?
నీ విధ్వంసాన్ని చూసి ప్రజలు పక్కన పెట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిజమైన రాయలసీమ బిడ్డగా ఈరోజు ప్రతి ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము సదా ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ ప్రాజెక్టు ఏదైతే ఉన్నాయో చరిత్రలో నిలబడిపోయేటువంటి ప్రాజెక్టులు, ఇక హంద్రీనీవా కావచ్చు, అదే రకంగా కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈరోజు ఆర్టీఎస్ రైట్ కెనాల్ కావచ్చు, వేదావతి కావచ్చు, గుండ్రేవులు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నింటికీ ముందడుగేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నీవు రాయలసీమ బిడ్డ కాదు జగన్, ఈ రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ మరొక్కసారి తెలియజేస్తూ, యువగల రథసారథి మా నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా రాయలసీమ డిక్లరేషన్ ఏదైతే ఆ పాదయాత్రలు ఇచ్చారో దాంట్లో భాగంగా ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మన ప్రాంతంలో సాగు త్రాగునీటి విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టినందుకు వారికి కూడా పత్రికాముఖంగా మా కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతం ఎమ్మెగనూరు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ